యాహ్! ఈ మొన్ననే మనం 'సోనం' గురించి చెప్పుకున్నాం. హనీమూన్ పేరుతో ప్లాన్ జేసి పెళ్లి చేసుకున్న భర్తని ఎలా చంపించిందో. ఇప్పుడు మరొక హనీమూన్ స్టోరీ బయటకొచ్చింది. ఈ హనీమూన్ స్టోరీ ఏందంటే, కన్న తల్లి ఇద్దరు బిడ్డల్ని చంపేసి, ప్రియుడితో హనీమూన్ ప్లాన్ చేసుకునింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు గూడా చేసుకునింది. మనకి కన్న తల్లులు బిడ్డల్ని చంపేయడం అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రియుళ్ళ కోసం అడ్డుగా ఉన్నారని జెప్పి పిల్లల్ని చంపేయడం అనేది మనం ఈ మధ్య కాలంలో మార్చిలోనే హైదరాబాద్‌లో గూడా అమీన్‌పూర్‌లో రాఘవేంద్ర కాలనీలో రజిత అనే ఒక ఆవిడ, చెన్నయ్య అని వాళ్ళ హస్బెండ్. రజిత అనే ఆమె తన ముగ్గురు పిల్లల్ని పెరుగన్నంలో విషం బెట్టి చంపేసింది. పురుగుల మందు పెట్టి, పెరుగన్నంలో పెట్టి చంపేసింది ముగ్గురు పిల్లల్ని. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అది కారణం ఏందంటే రీయూనియన్ వాళ్ళ ఆమె టీచర్‌గా ఉంటుంది. వాళ్ళు 10థ్ క్లాస్ రియూనియన్‌కెళ్ళినప్పుడు ఎవడితోనో పాత 10థ్ క్లాస్ మేట్‌తో మళ్ళీ అఫైర్ స్టార్ట్ అయింది. ఆ అఫైర్ కోసం అతను "నువ్వు గాని పెళ్లి చేసుకోకపోతే నేను చేసుకొనుండేవాడిని. నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలు కనేసావు గదా!" అనంటే, "లేదు ఇప్పుడు నా బిడ్డలు చంపేసి వచ్చేస్తాను. నేను పెళ్లి చేసుకో" అనింది. వాడు అయితే చెయ్యి ఆ పనన్నాడు. ఆ పని చేసి ఆమె. సో, ఆహ్, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్ నగర్‌లో రోడ్కలి అనే ఒక స్మాల్ టౌన్‌లో ఒక ముస్కాన్ అనే ఒక ఆవిడ 24 ఏళ్ళు. ఆమెకు అర్హాన్ అండ్ యనయ అనే అర్హాన్‌కి 5 ఏళ్ళు, యనయకి 1 ఇయర్ పాప. సో, ఒక బాబు, పాప ఇద్దరిని ఆమె పాయిజన్ ఇచ్చి, ఆమె గూడా విషం ఇచ్చి ఇద్దరు పిల్లల్ని చంపేసింది. ఆహ్, ఆ పిల్లలు చనిపోయిన తర్వాత ఎలా చనిపోయారు తెలీదన్నట్టుగా ఏడుస్తుంటే వాళ్ళకి డౌటొచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే పోలీసులు ఆమెను పట్టుకొని విచారిస్తే ఆమె నేనే చంపేసాను, ఇలా విషం పెట్టానన్నారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం అది చేస్తే గూడా విషం వల్లనే ఇద్దరు పిల్లలు చనిపోయారని జెప్పారు. సో, ఎందుకు ఇలా చంపేసింది ఈమె అనుకున్నప్పుడు వీళ్ళ హస్బెండ్ వసీం అని అతను చండీగఢ్‌లో పనిజేస్తాడు. ఈమె పిల్లలతో ఉంటది. సో, ఈ నేపథ్యంలో ఆమె జునైద్ అనే ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకొని కొంతకాలంగా అతనితో అఫైర్ నడుస్తుంది. సో, జునైదు ఈ అమ్మాయి ఇద్దరు కలిసి పారిపోవాలని అయ్యారు. ముందుగా హనీమూన్‌కి ఎక్కడన్నా ప్లాన్ చేసుకొని కొద్ది రోజులు గడిపేసి వద్దాము. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకెళ్ళిపోదాము అనుకున్నారు. అనుకోని ఈ మొగుడేమో ఎక్కడో ఉన్నాడు. ఈ పిల్లలు అడ్డుగా ఉన్నారు. ఈ పిల్లల్ని వేరే వాళ్ళు పోషించే పరిస్థితి లేదు. సో, వీళ్ళని మనం తీసుకెళ్ళే పరిస్థితి లేదు. అడ్డుగా ఉంటారు మన ఆనందానికి అని జెప్పి ఆమె ఏం చేసిందంటే ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసింది. ఇది ఎస్పీ సంజయ్ కుమార్ ముజఫర్ నగర్ ఎస్పీ సంజయ్ కుమార్ డీటెయిల్‌గా చెప్పాడు. రెండోది ఆ మానసిక పరిస్థితి కూడా కరెక్ట్‌గా లేదనేది గూడా ఆయన అంటున్నాడు. అంటే ఈ అబ్బాయి జునైద్ అంటే ఒక ఉన్మాదమైన ప్రేమ అనొచ్చు, లేకపోతే దాన్నేమన్నా అనొచ్చు. ఒక అబ్సెసివ్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళిపోయింది. దాన్ని పాథలాజికల్ అటాచ్‌మెంట్ అంటారు మామూలుగా సైకాలజీలో. అట్లాంటి ఒక పాథలాజికల్ అటాచ్‌మెంట్ ఏమవుతుందంటే, వాళ్ళు ఆ వ్యక్తిని వదులుకోరు. తమ ప్రాణమన్నా తీసుకుంటారు, వేరే వాళ్ళ ప్రాణమన్నా తీస్తారు. అలాంటి ఒక పాథలాజికల్ అటాచ్‌మెంట్. మనకి 'సోనమ్' విషయంలో గూడా అదే చూసాం. 'సోనమ్' గూడా తన ప్రియుడి కోసం ప్లాన్డ్‌గా పెళ్లి జేసుకొని అతన్ని చంపేయడానికి కూడా అంత ప్లాన్ జేసిందంటే మొన్నెవరో చెప్తున్నారు ఆమె ఉత్తరప్రదేశ్‌కి 1000 కిలోమీటర్లు బురకా యేసుకొని టాక్సీలో ఎక్కడ అసలు ఫుడ్‌కి కూడా ఆగలేదంట. అంత అంటే ఒక రకమైన ఉన్మాద పరిస్థితి, అబ్సెసివ్ ఇది ఉంటే తప్ప ఇలాంటి పనులు చెయ్యరు. సో, అలాగా ఇప్పుడు ఈమె గూడా ముస్కాన్ గూడా ఇలా జునైద్ అంటే ఒక